గురుగారు ఈ రోజుల్లో చూసినట్లయితే ఎన్నో రకాల మోడల్స్ దీపారాధనవి వచ్చేసాయండి. అందులో ఏంటంటే సింగిల్ ఒత్తుతో ఒకటి పెడతారు, 2 ఒత్తుల్ని కలిపి పెడతారు, లేదా కుందుల్లో 2 ఒత్తుల్ని కలిపి 2 దీపాలుగా కూడా పెడతారు. ఇలా రకరకాలుగా నిత్య దీపారాధన అనేది జరుగుతుంది. కానీ నిజానికి అసలు ఈ నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు అనేవి ఉండాలి? నిత్య దీపారాధనలో పెట్టవలసింది 3 ఒత్తులు. ఓకే. ఒకటి పెట్టకూడదు. ఒకటేదని అశుభం. ఓకే. 2 పెడుతుంటారు సామాన్యంగా. 2 పెట్టకూడదు. శాస్త్రం ఏం చెప్తోంది? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహనాద మంగళం దీపం త్రైలోక దీపావహ అని చెప్తాను. అంటే 3 ఒత్తులు. 3 ఒత్తులు ప్రతిరోజు పెట్టాలి. 2 ఒత్తులు పెట్టకూడదు. 2 ఒత్తులు పెట్టారా అది వేరే విషయం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే 3 ఒత్తులతోటి దీపారాధన వెలిగించాలి. ఓకే. ఇప్పుడు 2 కుందులు పెట్టారనుకోండి, 2 కుందుల్లోనే 3 ఒత్తులు ఉండాలి. ఓకే. ఉండాల్సిందే. ఇప్పుడు కొన్ని కుందుల్లో మనకు 5 చూస్తుంటాం మనం. అవును. అలాంటప్పుడు 2 పెట్టుకోండి. కానీ ఒక కుందు ఉన్నప్పుడు దాంట్లో 3 ఒత్తులు కంపల్సరీ ఉండాలి. ఓకే. శాస్త్రం సంబంధం కదా, మన శాస్త్ర ప్రకారం చేయాలి మన పూజలు కదా. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే త్రివర్తి అంటే 3 ఒత్తులు. 3 ఒత్తులు పెట్టాల్సిందే. నేను ఎందుకని చెప్తుంటా 2 ఒత్తులు ఎక్కడ వెళ్ళినప్పుడు 2 ఒత్తులు పెట్టద్దు, 3 ఒత్తులే పెట్టండి. దాంట్లో ఉన్నది ఇది. అవి కాడొత్తులైనా పువ్వొత్తులైనా ఏదైనా ఒత్తి అనేది ఏదైనా సరే. ఓకే. ఒత్తి అనేది దూదితో చేసింది కాబట్టి మీరు ఎన్ని ఒత్తులు అయినా పెట్టినా 3 ఒత్తులు మాత్రం పెట్టాలి.